Hi friends, welcome back to my channel. Today special వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. ఈ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. వీక్లీ వన్స్ తప్పకుండా బిర్యానీ పడాల్సిందే, అంత ఇష్టం అండి. వెజ్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దామా? దానికోసం కుక్కర్ తీసుకొని కుక్కర్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తినడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలు తినరని క్యారెట్ని అవాయిడ్ చేయొద్దు. బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి ఎలాంటి వాళ్ళకి ఇష్టమైన వాటిలో క్యారెట్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు తింటారు. అలాగే బఠానీ, మిల్ మేకర్లు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాసు రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ నేను బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేయడం వలన మెత్తగా అయ్యే ఛాన్స్ ఉండదు. రోస్ట్ అవ్వడం వలన విడివిడిగా పలుకులా ఉంటుంది. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. లేదంటే తర్వాత వేసిన సాల్ట్ యాడ్ అవ్వదు కాబట్టి చూసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కాసేపు ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత చూస్తే బిర్యానీ చూడండి ఎంత బాగుందో. నేను చెప్పే విధంగా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే చికెన్ కర్రీ, యమ్మీ చికెన్ కర్రీ సండే తప్పకుండా ఎవరింట్లో అయినా ఉంటుంది. నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ఇందులో అయితే వాటర్ కూడా యాడ్ చేయలేదు కానీ కుక్ అవుతుంది. అది ఎలా అంటే కళాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏ కర్రీకైనా టేస్ట్ పెరుగుతుంది. ఆ తర్వాత అందులో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత బాగా వాటిని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. చికెన్ అప్పుడప్పుడు తింటే పర్లేదు కానీ చికెన్ డైలీ తినడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేయడం వల్ల చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత అలా వాటర్ పైకి తేలాక అందులో పసుపు, కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత అసలు వాటర్ అసలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టుకుంటూ ఉంచుకోవాలి. చూడండి ఎంత బాగుందో. అలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత కర్రీ రెడీ అవుతుందండి. చూడండి అసలు వాటర్ యాడ్ చేయలేదు కానీ టేస్ట్గా ఉంది.